ఇది చూసిన వెంటనే రవ్వ కేసరి అనుకుంటున్నారా? కానీ అస్సలు ఇది రవ్వ కేసరి కాదండి. ఎంతో హెల్దీగా ఉండే పెసరపప్పుతో చేసిన ట్రెడిషనల్ మూంగ్ దాల్ హల్వా. ఇది నార్త్ ఇండియన్ ఫేమస్ స్వీట్. బయట దొరికే హల్వా లాంటి రుచి, పర్ఫెక్ట్ టెక్స్చర్ తో పాటు మన ఇంట్లోనే ఇంకా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలాగే ఈ రెసిపీకి కొంచెం ఓపిక అవసరం, కానీ ప్రతి స్టెప్ సరిగ్గా ఫాలో అయి చేస్తే చివరికి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఎంతో రుచిగా ఉండే హల్వా మీకు రెడీ అవుతుంది. మరి లేట్ ఎందుకు? ఈ రిచ్ అండ్ ట్రెడిషనల్ మూంగ్ దాల్ హల్వాని చేసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని బాగా 2-3 సార్లు కడిగి గంట సేపు నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. మిక్సీ ఎలా పట్టుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి, బాగా ముద్దగా పేస్ట్ అయ్యేంత వరకు చేసుకోకూడదు. ఇలా చూస్తే కొద్దిగా రవ్వగా ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. అలాగే మీకు ఇందాక మూంగ్ దాల్ ఏ కప్పుతో అయితే తీసుకున్నాను అని చెప్పాను, అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ అంతా కూడా క్వాంటిటీ ఎంత అంటే ఈ కప్పుని చూపిస్తున్నాను కదా, ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. అలాగే ఇదే కప్పుకి నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి గీ వేసుకుంటున్నాను. ఖచ్చితంగా 1 కప్ అయితే పడుతుందండి. నేనైతే ఇక్కడ మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ వేసి యూజ్ చేసుకోవచ్చు. అలాగే అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇక్కడ సూజీ రవ్వ 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇది ఎందుకు ఏంటి అనేది ప్రాసెస్ లో నేను చెప్తాను. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి కానీ లేకపోతే నాన్ స్టిక్ కడాయి కానీ యూజ్ చేస్తే మనకి ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. గీ అంతా కూడా ఒకేసారి వేసుకోకుండా ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని ఈ హల్వాని చేయాల్సి ఉంటుంది. గీ వేడయ్యాక చాలా వరకు ఒకేసారి మూంగ్ దాల్ అంతా కూడా వేసి అలా కలుపుతుంటారు కదా ఈ హల్వాకి, అలా ఎప్పుడే కానీ చేయకూడదు. మొదటిగా ఇలా మనము రవ్వ తీసుకున్నాం కదా, సూజీ రవ్వ, ఈ రవ్వనంతా కూడా గోల్డెన్ కలర్ అంటే మంచి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలన్నమాట. ఎందుకు ఇదంటే మూంగ్ దాల్లో మనకి ఎక్కువ వాటరీగా ఉంటాయి కాబట్టి ఆ చెమ్మ అంతా కూడా పీల్చుకుంటుంది అన్నమాట ఈ రవ్వ. అందుకోసం నేను సెమోలినా ఈ రవ్వ వాడుతున్నాను. అలాగే ఇందాక పేస్ట్ చేసుకున్నటువంటి పెసరపప్పు అంతా వేసి బాగా లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువగా మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే ఒకేసారి ముద్దగా అవుతుంది. అలాగే కడాయికి కూడా బాగా అంటుకొని పోతుంది అన్నమాట. ఇలా ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఇలా కొద్దిగా మనము గీ అంతా కూడా వేసుకుంటూ బాగా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలన్నమాట. కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది ఇది, కానీ టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పెసరపప్పు ఇక్కడ ముద్దగా ఉంది కదా, ఎలాగ ఉండాలి అంటే ఇలా జాలి గంటి తీసుకొని బాగా మనము ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తున్నప్పుడు ఇదంతా కూడా పొడిగా వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేస్తేనే సరిపోతుంది. లేకపోతే ముద్దగా ఉన్నప్పుడు చేస్తే అది పచ్చిగా అలా ఉంటుందన్నమాట. చూసారు కదండి, నాకు దాదాపుగా ఈ ప్రాసెస్లోకి రావడానికి నాకు 10 నిమిషాల వరకు టైం అయితే పట్టింది. ఇలా మొత్తం ఈ జాలి గంటితో ఇలా మనము అంటే ఇలా చూసారు కదండి, రవ్వగా వస్తుందన్నమాట, పూసగా చూస్తున్నారు కదండి. ఇక్కడ ఇలా మొత్తం ఏవైనా మనకి గడ్డలు అలా ఏమన్నా ఉన్నా కూడా అలా మొత్తం అంతా కూడా పోవాలన్నమాట. ఇలా మనం పట్టుకొని చూస్తే రవ్వగా కనిపించాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా రవ్వగా ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు ఇందాక మనం కొలిచి పెట్టుకున్నటువంటి 1 కప్పు షుగర్ ఉంది. ఈ టైంలో ఒకటి మర్చిపోకూడదండి, ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఈ షుగర్ అంతా వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము షుగర్ వేసిన వెంటనే వాటర్ అంతా కూడా వస్తుంది. అలాగే మనం కరిగించాము అంటే స్టవ్ ఆన్ చేసి అది ముద్దగా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఆ ప్రాసెస్ ని చేయాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఇందాక కొలుచుకున్నటువంటి మనము నీళ్లు వేసి, అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ స్కిప్ చేసేసేయండి. కొంచెం వేసి బాగా మరిగించుకోవాలి. అలాగే ఇలాచి వేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్నటువంటి దాంట్లోకి కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఏవి ఉండలు లేకోకుండా ఇలా ఈ జాలి గంటితోనే మనం చేస్తేనే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి సాఫ్ట్గా వస్తుంది.
ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉన్నటువంటి నీళ్లు కూడా వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మనము ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందాక కొద్దిగా వేసుకొని ఇంకా మిగిలిండే గీ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇంట్లో చేసిన గీ కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. బయట ఏవేవో కొనుక్కుంటాం కాబట్టి ఒకవేళ మీకు ఈ గీ రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి. అలాగే ఇది మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ హల్వాని చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. గీ అంతా కూడా మనకి సపరేట్ అయ్యేటట్లు మనము ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా బబుల్స్ వస్తున్నాయి, చుట్టుపక్కల రిలీజ్ అవుతుంది అనమాట గీ అంతా కూడా. ఈ టైంలో మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే అంటే ఫ్రై చేసుకోలేదు, నేను డైరెక్ట్గా పచ్చివి వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. నార్త్ ఇండియన్ ఫేమస్ ట్రెడిషనల్ రెసిపీ మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది. మరి ఇలా మీరు కూడా స్టెప్ బై స్టెప్ చూసి చేశారు అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మరి అలాంటి రెసిపీ చూసారు కదా, ఇంకా ఇలాగ ఒక్కసారి మొత్తం అంతా కూడా సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని నోట్లో పెట్టుకున్నారు అంటే నిజంగా ఎంత కమ్మగా, అలాగే మూంగ్ దాల్ ఫ్లేవరు అది అంతా కూడా బాగా తెలుస్తోంది. ఇవాళ మేమైతే చేసుకుని తిన్నాం. మరి మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా చేసుకుని అలాగే మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.